శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే భక్తులకు పండగ కాదు, తిరుమల కొండపై జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకలకు తిరుమల సిద్ధం అవుతోంది. అలాగే ఈసారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకత కేవలం వాహన సేవలు, గరుడ సేవతోనే ఆగిపోవటం లేదు. భక్తులకు శాశ్వతంగా ఉపయోగపడే భారీ మౌలిక వస్తువులే ఈ బ్రహ్మోత్సవాలకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. అంటే ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో పాటు తిరుమల అభివృద్ధికి కూడా కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయా? సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు అంటే లక్షలాది మంది భక్తుల రాక, పెరిగే రద్దీ, వాహనాల ఒత్తిడి, వసతి కోసం ఇబ్బందులు, అన్నప్రసాదం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అనేక సవాళ్లు. ఈసారి ఈ సవాళ్లకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. మ్యూజియం నుంచి హైటెక్ కిచెన్ వరకు, ఎలక్ట్రిక్ బస్సుల నుంచి బయోగ్యాస్ ప్లాంట్ వరకు 8,200 మంది భక్తులకు వసతి కల్పించే అచ్యుతం, శ్రీపదం సముదాయాల నుంచి కొత్త రహదారుల వరకు ఏకంగా 900 కోట్లకు పైగా విలువైన పనులు బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు బ్రహ్మోత్సవాల తొలి రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో పాటు భవిష్యత్తులో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శాశ్వత మౌలిక వసతులను సిద్ధం చేస్తుంది. భక్తులకు శ్రీవారి వైభవాన్ని మరింత చేరువ చేసేలా ఆధునిక మ్యూజియం సిద్ధమైంది. దాతల సహకారంతో ఆధునికీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియం కోసం టీసీఎస్ సంస్థ 145 కోట్ల విరాళం అందించింది. 19 గ్యాలరీలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, 3D, 7D, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి టెక్నాలజీతో శ్రీవారి చరిత్రను భక్తులకు కొత్త అనుభూతిగా అందించనున్నారు. అంటే ఇప్పటి వరకు ఫోటోలు, వస్తువులు, వివరాల ద్వారా తెలుసుకున్న తిరుమల చరిత్రను ఇకపై సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యక్ష అనుభూతి పొందేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మ్యూజియం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వ్యర్థాల నిర్వహణ కూడా పెద్ద సవాలుగా మారుతుంది. దీనికి పరిష్కారంగా టీటీడీ పర్యావరణ హిత ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. కాకులమాను తిప్ప వద్ద 12.85 కోట్లతో నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్ ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్ ను పైప్ లైన్ ద్వారా వకులమాత అన్నప్రసాద కేంద్రానికి తరలించనున్నారు. అంటే భక్తులు వదిలే వ్యర్థాలనే సద్వినియోగం చేసుకుని వాటినే శ్రీవారి అన్నప్రసాద తయారీలో ఇంధనంగా ఉపయోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు మరో కీలక ముందడుగుగా నిలవనుంది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందించడం టీటీడీకి అత్యంత కీలక బాధ్యత. భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో వంట సరఫరా వ్యవస్థను కూడా ఆధునికీకరించేందుకు టీటీడీ సిద్ధమైంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం సమీపంలో సుమారు 120 కోట్లతో ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ హైటెక్ కిచెన్ నిర్మించనున్నారు. ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో భారీ స్థాయిలో అన్నప్రసాదాన్ని వేగంగా, నాణ్యతతో తయారు చేసేలా దీన్ని రూపొందించనున్నారు. ఈ కిచెన్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో కాలుష్యం కూడా సవాలుగా మారుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రిలయన్స్ సంస్థ సుమారు 27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చేందుకు ముందుకొచ్చింది. వీటి కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 50 మంది డ్రైవర్లను కూడా సంస్థే నియమించనుంది. అంటే భక్తులకు ప్రయాణ సౌకర్యం పెరగడంతో పాటు తిరుమల పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు దోహదం చేయనున్నాయి. వచ్చే
సామాన్య భక్తులకు అత్యంత పెద్ద సమస్య వసతి. కొండపై గదుల కొరత కారణంగా అనేక సందర్భాల్లో భక్తులు తిరుపతిలోనే ఉండాల్సి వస్తుంది. ఇక ఈ సమస్యకు భారీ స్థాయిలో పరిష్కారం చూపేలా తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక 20 ఎకరాల్లో అచ్యుతం, శ్రీపదం యాత్రికుల వసతి సముదాయాలు నిర్మిస్తున్నారు. సుమారు 600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ 2 సముదాయాల్లో ఒకేసారి 8,200 మంది భక్తులకు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డార్మిటరీలు మాత్రమే కాదు, కుటుంబాల కోసం ప్రత్యేక గదులు, లగేజ్ రూములు, లాకర్లు, వైద్యశాల, అన్నప్రసాద కేంద్రాలు, శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక హాళ్లు, పార్కింగ్, సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు. అంటే తిరుపతికి వచ్చిన భక్తుడు వసతి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే ప్రాంగణంలో అనేక సౌకర్యాలు పొందేలా ఈ సముదాయాలను తీర్చిదిద్దుతున్నారు. భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు రహదారుల అభివృద్ధిపైన టీటీడీ దృష్టి పెట్టింది. తిరుమల పాప వినాశనం నూతన రహదారిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో పెరిగే వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాహనాల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. లక్ష్యం ఒకటే, భక్తి కోసం కొండకు వచ్చే భక్తుడికి ట్రాఫిక్ ఇబ్బంది కాకూడదు, దర్శనం కోసం వచ్చే భక్తుడికి వసతి సమస్య కాకూడదు, అన్నప్రసాదం కోసం వచ్చే భక్తుడికి నిరీక్షణ తగ్గాలి. మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి 310 ఏళ్ల చరిత్ర పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు టీటీడీ సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక బంగారు నాణ్యాన్ని తయారు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా రూపొందిస్తున్న ఈ నాణ్యాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల అంటే దర్శనం, వాహన సేవలు, ప్రసాదం. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికతకు తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ కూడా కలుస్తున్నాయి. ఒకవైపు చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ మ్యూజియాన్ని ఆధునికీకరిస్తున్నారు. మరోవైపు పర్యావరణ వారు 120 కోట్లతో ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ హైటెక్ కిచెన్ నిర్మించనున్నారు. ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో భారీ స్థాయిలో అన్నప్రసాదాన్ని వేగంగా, నాణ్యతతో తయారు చేసేలా దీన్ని రూపొందించనున్నారు. ఈ కిచెన్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో కాలుష్యం కూడా సవాలుగా మారుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రిలయన్స్ సంస్థ సుమారు 27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చేందుకు ముందుకొచ్చింది. వీటి కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 50 మంది డ్రైవర్లను కూడా సంస్థే నియమించనుంది. అంటే భక్తులకు ప్రయాణ సౌకర్యం పెరగడంతో పాటు తిరుమల పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు దోహదం చేయనున్నాయి. వచ్చే సామాన్య భక్తులకు అత్యంత పెద్ద సమస్య వసతి. కొండపై గదుల కొరత కారణంగా అనేక సందర్భాల్లో భక్తులు తిరుపతిలోనే ఉండాల్సి వస్తుంది. ఇక ఈ సమస్యకు భారీ స్థాయిలో పరిష్కారం చూపేలా తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక 20 ఎకరాల్లో అచ్యుతం, శ్రీపదం యాత్రికుల వసతి సముదాయాలు నిర్మిస్తున్నారు. సుమారు 600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ 2 సముదాయాల్లో ఒకేసారి 8,200 మంది భక్తులకు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డార్మిటరీలు మాత్రమే కాదు, కుటుంబాల కోసం ప్రత్యేక గదులు, లగేజ్ రూములు, లాకర్లు, వైద్యశాల, అన్నప్రసాద కేంద్రాలు, శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక హాళ్లు, పార్కింగ్, సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు. అంటే తిరుపతికి వచ్చిన భక్తుడు వసతి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే ప్రాంగణంలో అనేక సౌకర్యాలు పొందేలా ఈ సముదాయాలను తీర్చిదిద్దుతున్నారు. భక్తుల రాకపోకలు
రాకపోకలు సాఫీగా సాగేందుకు రహదారుల అభివృద్ధిపైన టీటీడీ దృష్టి పెట్టింది. తిరుమల పాప వినాశనం నూతన రహదారిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో పెరిగే వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాహనాల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. లక్ష్యం ఒకటే, భక్తి కోసం కొండకు వచ్చే భక్తుడికి ట్రాఫిక్ ఇబ్బంది కాకూడదు, దర్శనం కోసం వచ్చే భక్తుడికి వసతి సమస్య కాకూడదు, అన్నప్రసాదం కోసం వచ్చే భక్తుడికి నిరీక్షణ తగ్గాలి. మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి 310 ఏళ్ల చరిత్ర పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు టీటీడీ సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక బంగారు నాణ్యాన్ని తయారు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా రూపొందిస్తున్న ఈ నాణ్యాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల అంటే దర్శనం, వాహన సేవలు, ప్రసాదం. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికతకు తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ కూడా కలుస్తున్నాయి. ఒకవైపు చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ మ్యూజియాన్ని ఆధునికీకరిస్తున్నారు. మరోవైపు పర్యావరణాన్ని కాపాడేందుకు బయోగ్యాస్ ప్లాంట్, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. భక్తుల కోసం వేలాది బెడ్స్ తో వసతి సముదాయాలు నిర్మిస్తున్నారు. లక్షలాది మందికి అన్నప్రసాదం అందించేందుకు హైటెక్ కిచెన్ సిద్ధం చేస్తున్నారు. అంటే భక్తుల సంఖ్య పెరిగినా సౌకర్యాల విషయంలో ఒత్తిడి పెరగకుండా తిరుమలను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేస్తున్నారన్నమాట. మొత్తంగా ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు అభివృద్ధి వైభవానికి కూడా వేదికగా మారుతున్నాయి.